ఇక్కడ అడాబ్ ఎక్స్ప్రెస్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ట్రయల్ ఫర్ 30 days అలాగే గో ఫర్ ఫ్రీ అని ఉంటుంది. గో ఫర్ ఫ్రీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ప్లస్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ అనేవి వస్తాయి టాప్ మోస్ట్లో, క్రియేట్ అని, పిక్ యాక్షన్స్ అని. సో నేను ఇప్పుడు పిక్ యాక్షన్ సెలెక్ట్ చేసుకోండి. పిక్ యాక్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా కొన్ని హైలైట్ అవుతాయి. సో ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ బార్ ఉంది కదా, ఇది కొంచెం కిందకి డ్రాగ్ చేయండి. యానిమేట్ క్యారెక్టర్స్ అని కనిపిస్తుంది ఒకటి, అది క్లిక్ చేయండి. ఓకే, ఇది డిఫాల్ట్గా మీరు లాస్ట్ ఏదైతే జనరేట్ చేశారో అది ఓపెన్ చేస్తుందండి. ఓకే, సో ఇప్పుడు నా స్టోరీకి ఆల్ పీపుల్. మేడం యానిమేషన్ క్యారెక్టర్స్ ఎక్కడ ఉందండి? క్విక్ యాక్షన్స్ తర్వాత క్విక్ యాక్షన్స్ సెలెక్ట్ చేసుకున్నారా? సెలెక్ట్ చేస్తే కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. రైట్ సైడ్ ఇక్కడ బార్ ఉంది కదా, దాని కిందకి స్క్రోల్ చేయండి. ఓకే ఓకే, కనిపించింది. యానిమేట్ క్యారెక్టర్స్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేను కేటగిరీలో ఆల్ పీపుల్ పెట్టుకున్నాను. ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఫీమేల్ క్యారెక్టర్ ఇచ్చాను కాబట్టి నా క్యారెక్టర్ ఫీమేల్ని చూస్ చేసుకోవాలి నేను. సో ఫీమేల్ క్యారెక్టర్ కోసం సర్చ్ చేసి ఓకే, ఇది క్యారెక్టర్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ మీరు క్యారెక్టర్ ఎలా పెట్టుకోవాలి అనేది, క్యారెక్టర్ స్కేల్ అనేది ఉంది కదా, ఇక్కడ ఈ స్కేల్ని మూవ్ చేసుకోండి. చిన్నగా కావాలితే తక్కువ చేసుకోండి, కొంచెం స్క్రీన్ సైజ్ వచ్చే వరకు మూవ్ చేసుకోండి. ఓకే ఓకే, బ్యాక్గ్రౌండ్ మీరు ఏమన్నా కలర్ పెట్టుకోవాలి అనుకుంటే కస్టమ్ కలర్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ట్రాన్స్పరెంట్ మాత్రం సెలెక్ట్ చేయకండి. ట్రాన్స్పరెంట్ సెలెక్ట్ చేస్తే మీకు డౌన్లోడ్ చేయడానికి అవ్వదు. ఈ ట్రాన్స్పరెంట్ మాత్రం సెలెక్ట్ చేసుకోకండి. మనం ఫర్దర్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు వేరే టూల్స్ యూజ్ చేసి. సో ఈ కస్టమ్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఏమైనా కలర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు మీరు. లేదు నేను ఏమన్నా బ్యాక్గ్రౌండ్స్ థీమ్స్ ఏమన్నా పెట్టుకుంటాను అంటే ఇక్కడ పర్టికులర్ థీమ్స్ అనేవి ఉంటాయి. సో వీటిలో మీరు మీకు నచ్చినవి ఏమన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యారెక్టర్ మూవ్ చేయాలి అనుకుంటే జస్ట్ క్యారెక్టర్ మీద డబల్ ట్యాప్ చేస్తే మూవ్ అవుతుంది. ఓకే, ఓ సారీ, ఓకే. నా ఇప్పుడు మన క్యారెక్టర్ జనరేషన్ అనేది అయ్యింది. ఈ క్యారెక్టర్కి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి. దానికి మీకు 2 waysలో ఉంది. మీ ఓన్ వాయిస్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ రికార్డ్ ఆప్షన్ ఉంది కదా, ఈ రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. హాయ్, ఐమ్ సారా, ఐ లివ్ ఇన్ హైదరాబాద్. డన్, దాని మీద క్లిక్ చేయండి. జస్ట్ రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అది 3, 2, 1 అని కౌంట్ చేస్తుందండి. ఆ 1 అయిన తర్వాత నుండి మనం ఏం మాట్లాడితే అది తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మీది మాట్లాడడం అయిపోయింది అంటే డన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత నుండి దానికి లిప్ సింక్ అండ్ బాడీ మూమెంట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇవన్నీ కూడా లిప్ సింక్, బాడీ మూమెంట్స్ యాడ్ అవుతాయి. మ్యామ్ బాడీ మూమెంట్స్ మనం చెప్పినట్టు చేస్తా?
మనం చెప్పినట్టు చేయదండి, అది కొన్ని ఆటో జనరేట్ అవుతాయి అంతే. హాయ్, ఐమ్ సారా, ఐ లివ్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇలా అయిన తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, జస్ట్ డౌన్లోడ్ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. అలానే మ్యామ్ అది ఒకసారి పిక్చర్ సైజ్ అయితే ఇస్తారా? ఇందాక మీరు డ్రాగ్ చేశారు కదా సైజు. ఇక్కడ క్యారెక్టర్ స్కేల్ అని ఉంది కదా, ఈ ఇమేజెస్ కిందన క్యారెక్టర్ స్కేల్ అని వస్తుంది ఒకటి. క్యారెక్టర్ స్కేల్ ఇక్కడ ఈ బాల్ ఉంది కదా, దీన్ని మూవ్ చేస్తూ ఉంటే లార్జ్ అండ్ స్మాల్ అవుతుందండి. ఓకేనా? ఓకేనా. అండ్ ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ వాయిస్ ఉంది కదా, మేడం ఏంటండి అది చూడండి మేడం, అది నేను టెక్స్ట్ చేస్తుంటే 11 labs లో ఇలా వస్తుంది మేడం. ఎన్నిసార్లు ట్రై చేసినా క్రెడిట్ లిమిట్ రీచ్ అని వస్తుంది. మీకు ఎందుకు అట్లా వస్తుంది? అంటే సైన్ అవుట్ చేసి కూడా సైన్ ఇన్ చేశాను. నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే రికార్డ్ మీద క్లిక్ చేసి 3, 2, 1 అని అది కౌంట్ డౌన్ వస్తుందండి. కౌంట్ డౌన్ అయిపోయిన తర్వాత నుండి మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఏదైతే స్క్రిప్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ స్క్రిప్ట్ అనేది మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి. రికార్డ్. హాయ్, దిస్ ఈస్ చంద్రిక, ఐ లివ్ ఇన్ వైజాగ్. I am your social media trainer and animation video making using AI trainer. ఎవరికైతే జనరేట్ అవ్వలేదు అన్నారో అక్కడ వాళ్ళకి ప్రివ్యూ అని వచ్చిందండి. ఎవరు? భార్గవి గారు, ప్రివ్యూ అని వచ్చిందా? వచ్చింది మ్యామ్. ప్రివ్యూ మీద సెలెక్ట్ చేసి ఒకసారి మళ్ళీ మాట్లాడండి. ఓకే మ్యామ్, సేమ్ మొబైల్లో రికార్డ్ చేస్తే అవ్వదు మ్యామ్. మీ జూమ్ కాల్ కట్ అయిన తర్వాత అవుతుంది. మీరు క్లాస్ వింటూ చేస్తున్నారా? మ్యామ్ నేను సిస్టంలో చేస్తున్నాను. ఓకే ఓకే, ప్రివ్యూ అని ఒకసారి మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ అది చేశాను మ్యామ్, మళ్ళీ చేస్తున్నాను. రీలోడ్ అవుతుంది. ప్రివ్యూ అని చేస్తే ఏమీ అవ్వట్లేదు మేడం. ప్రివ్యూ అయితే కనిపిస్తుంది కానీ వాయిస్ రావట్లేదు బయటికి. నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇచ్చాను మ్యామ్ వాయిస్. ఇచ్చారా? ఓకే. హాయ్, దిస్ ఇస్ చంద్రిక, ఐ లివ్ ఇన్ వైజాగ్. I am your social media trainer and animation video making using AI trainer. ఓకే అయింది మేడం, అయింది. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఓన్ వాయిస్ ఇవ్వడానికి చూసాను. అదే మనం వాయిస్ ఓవర్ కూడా జనరేట్ చేసుకున్నాం కదా, ఆ వాయిస్ ఓవర్ జనరేట్ చేసింది ఇవ్వాలి అంటే ఈ వీడియో ఈ క్యారెక్టర్ కిందనే చూడండి, చిన్న బ్లూ కలర్లో బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ బ్రౌజ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను డౌన్లోడ్స్లో ఇందాక నేను డౌన్లోడ్ చేసుకున్నాను కదా, సో డౌన్లోడ్స్లో ఉంది నా ఫైల్. ఈ వాయిస్ ఓవర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తున్నా. ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ స్పీచ్కి లిప్ సింక్ చేసుకొని బాడీ మూమెంట్స్ యాడ్ చేసుకొని మనకి జనరేట్ అవుతుంది వీడియో అనేది. Okay, now play.
8-year-old Tara ventured deep into the jungle, guided only by an old, crumpled treasure map she found in her grandmother's attic. Tall trees whispered secrets, and strange animal calls echoed around her. Determined, she followed the winding river and tiptoed across a rope bridge swaying over a deep gorge. She solved ancient riddles carved into mossy stones and outsmarted a troop of curious monkeys. Finally, behind a roaring waterfall, she discovered a hidden cave. Inside lay a glowing chest filled with sparkling gems and a golden scroll that read, "To the brave and true." Tara grinned. Her adventure was complete. సో మీకు ఓకే అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకోండి. అర్థమైందా అండి ప్రాసెస్?